హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్. ఈ రోజు కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకనే చెప్తాను. ఇక్కడైతే మార్నింగ్ నా డే ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ నేనే లేచి వస్తాను మోస్ట్లీ ఇంట్లో. అప్పుడప్పుడు మా హస్బెండ్ వస్తారు. సో లేచి వచ్చి మొత్తం షట్టర్స్ అన్నీ లిఫ్ట్ చేసుకొని ఆ లైటింగ్ చూసి కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవుతా. యాక్చువల్గా ఆ రోజు వీకెండ్ కాబట్టి డైరెక్ట్గా హాల్లోకి వచ్చాను. నార్మల్ వర్కింగ్ డే అయితే కనుక డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్తాను. సో ఇక్కడైతే ఇంకా వాటర్ అది తాగేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు కూడా వెంటనే లేచేశారు. అండ్ ఆ రోజు వచ్చేసి వెజ్ ఆమ్లెట్ లాగా వేస్తున్నాను. క్యారెట్ తురుము అండ్ గ్రీన్ పీస్ అనమాట. సో ఎవ్రీడే అయితే ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి చేస్తా. రీసెంట్ టైమ్స్లో ఇంకా కిండర్ గార్డెన్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా బాయిల్డ్ ఎగ్ చేసేస్తున్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఇంకా అందుకని కొంచెం వెజిటేబుల్స్ అవి వేసి ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టచ్చు అన్నట్టు ఇంకా మార్నింగే ఆమ్లెట్ స్టార్ట్ చేశాను. అండ్ నేను చాలాసార్లు చెప్పానండి, మా ఇంట్లో దోశ ఇడ్లీ ఇవి చాలా రేర్ అనమాట. సో ఈ రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్దీ దోశ రెసిపీస్ అవి ట్రై చేస్తున్నాను. బట్ మా ఇంట్లో ఇడ్లీ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోరు అంత ఇష్టంగా. అండ్ మాకు అసలు నేను అలవాటు చేయలేదు పెద్దగా. పిల్లలకి చాలా రేర్ అనమాట. ఎస్పెషల్లీ జర్మనీ వచ్చాక అలా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డిఫరెంట్గా ఏదర్ బ్రెడ్ కానీ ఆమ్లెట్ కానీ లేదంటే ఓట్స్ కానీ ఇవి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు అయితే ఉంటాయి. అండ్ ఇంకా అలా ఇద్దరికి ఆమ్లెట్స్ వేసేసాను. 3 ఎగ్స్తో వెజిటేబుల్స్ వేసి ఇద్దరికి హాఫ్ చేస్తాను అనమాట. అలా వేస్తున్నా. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అంతా చేసేటప్పటికి ఆ రోజు పొద్దున్నే 6ంటికే లేచాము. ఎందుకంటే 8 o'clockకి మాకు డెలివరీ ఉంది. Hello. Unbound delivered. డాడీ చాలా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. రాత్రి నుంచి కలర్ ఇస్తున్నాడు డాడీ. కొత్త సోఫా వస్తుంది మనం కొనుక్కునే Rashid, no ma'am. I చేయకూడదు అలా. నో తగ్గేదిలే. అది ఇలా తగ్గేదిలే. చెప్పు తగ్గేదిలే అన్నా. చెప్పు నాన్న. మనకి కొత్త సోఫా వచ్చింది. అక్కడ లేదా? ఇదిగో ఇక్కడ ఉంది. బరువు ఎక్కువే ఉందా బుజ్జి? ఇదిగో అషయమ్మ చేయదు. నీ టేబుల్ దగ్గర కూర్చోవా? టేబుల్ మీద పెట్టుకోవచ్చు కదా వెళ్ళి. టేబుల్ మీద పెట్టుకో వెళ్ళి. చైర్ తీసుకొస్తా. డాడీ ఇది మనమే అంతా బిగించుకోవాలా? ఈజీ నాన్న, అంత కష్టమే కాదు. మోస్ట్లీ ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఇద్దరికి అదే కావాలి. అండ్ ఎస్ ఫైనలీ కొత్త సోఫా వచ్చిందనమాట. సో దాని స్టోరీ చెప్తాను. ఇక్కడైతే మేము పాతింట్లో ఉన్నప్పుడు ఒక సోఫా ఉండేది కదా, అది పాతింట్లోనే అమ్మేసామన్నమాట. ఇక్కడికి 3 floors తీసుకురావాలంటే చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా పాడు చేసేసారు ఇంకా ఆల్మోస్ట్. అండ్ మా ఇంట్లో ఇంకో కౌచ్ కూడా ఉంటుంది, అది వేరే రూమ్లో వేసేవాళ్ళం. సో దాన్ని ఇప్పుడు వరకు సోఫా లాగే యూస్ చేసుకున్నాం. బట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. మేము కూర్చొని మూవీస్ చూడాలన్నా, ఒక నలుగురు మన ఇంటికి వచ్చినా సరే ఇది సరిపోవట్లేదు అని చెప్పి ఫైనలీ ఇంకా డిసైడ్ అయ్యాము కొత్తది తీసుకుందాము అని చెప్పి. అండ్ అది ఆర్డర్ చేసాం. అండ్ ఇక్కడ ఈ కౌచ్ వచ్చేసి ఇంకా మా హాల్లో ప్లేస్ సరిపోదు అనమాట. ఇంకా అందుకని కిడ్స్ బెడ్రూమ్లో ఒక సైడ్ పెట్టేద్దాము అన్నట్టు అనుకున్నాం. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నాకు చాలా నచ్చింది. చాలా ఇష్టపడి తీసుకున్నాను ఈ కలర్ అయితే.
అండ్ కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ విండో దగ్గరికి వేసేద్దాం అన్నట్టు అనుకున్నాము, అందుకని ఈ అరేంజ్మెంట్ చేసాము. యాక్చువల్గా బెడ్ అండ్ సోఫా రెండు టుగెదర్ ఆర్డర్ చేసాం, బట్ బెడ్ అయితే క్యాన్సిల్ చేసేసాము ఒక 20 days బ్యాక్. ఎందుకంటే ఈ రూమ్లో కొంచెం కంజెస్టెడ్గా అయిపోతాయి అని అనిపించింది. అండ్ లెంత్ వైజ్ కానీ కౌచ్ కూడా ఇక్కడే ఉండాలి, బెడ్ కూడా పెద్దది ఆర్డర్ చేసాము. సో చాలా కంజెస్టెడ్ అయిపోతుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్కువ ఉండదని చెప్పి ఆల్ టుగెదర్ ఆలోచించుకొని క్యాన్సిల్ చేసేసాము. ఇంకా సోఫా ఒకటి డెలివరీ తీసుకున్నాం. అండ్ దే టుక్ 3 months టైం అనమాట మేము అడిగిన దానికి కస్టమైజ్ చేయడానికి. సో ఫైనల్లీ 3 months తర్వాత వచ్చింది. అండ్ మా హస్బెండ్కి నాకు చిన్న చిన్న వాటిలో హ్యాపీనెస్ చాలా ఎక్కువ. ఒక చిన్న ఏది కొనుక్కున్నా సరే ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది. ఒక బౌల్ కొనుక్కున్నా, ఒక సోఫా కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా సరే వి ఎంజాయ్ అనమాట. కష్టపడి కొనుక్కుంటున్నప్పుడు, మనంతటి మనం కొనుక్కుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అఫ్కోర్స్ ఉండాలి అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ సోఫా కొనడానికి చాలా ఆలోచించాము, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలే. లాస్ట్ టైం సోఫా కూడా అలానే పాడైపోయింది. సో పాడు చేసేస్తారేమో అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని, అవసరమా లేదా అనుకుంటూ. బట్ ఫైనలీ ఉండాలి, ఖచ్చితంగా కొనుక్కోవాలి, కొన్ని కంఫర్ట్స్ జోన్ నుంచి బయటకు రావాలి అన్నట్టు అనుకున్నాం. అండ్ వీ వాచ్ మూవీస్ అలాట్. అండ్ ఎవరైనా నలుగురు ఇంటికి వచ్చినా కంఫర్టబుల్గా కూర్చునేలా కూడా ఉండాలి కదా. ఇంకా ఆల్ టుగెదర్ మాకు కావాల్సిన కలర్లో మా హాల్కి తగ్గట్టు సైజ్ ఇదంతా చాలా చూసుకొని ఫైనల్లీ 3 months బ్యాక్ ఆర్డర్ ఇస్తే 3 months తీసుకున్న డెలివరీ చేయడానికి. ఇంకా రావడం ఇంక ఇమీడియట్గా స్టార్ట్ చేసాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేవు, ఏం లేవు. మా ఇద్దరు ఎక్సైట్మెంట్ అలా ఉంటుంది అనమాట. అవుట్పుట్ చూసేయాలి రాగానే. ఇంకా మొత్తం కింద నుంచి టూల్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా సోఫా అంతా ఫిక్స్ చేసేస్తున్నాము. ఇంట్లో ఏదైనా ఇలాంటివి రిపేర్ చేయాలన్నా, ఏమైనా సెట్ చేయాలన్నా, ఏదైనా ఈవెంట్స్కి కుక్ చేయాలన్నా, ఏమన్నా డెకోర్ చేయాలన్నా టఫెస్ట్ టాస్క్. అరగంటలో అయిపోయేది 2 గంటలు పడుతుంది. ఎందుకంటే పిల్లలు అప్పటికి టీవీ పెట్టాను కానీ అసలు వాళ్ళు ఏమీ చూడడానికి కూడా ఇష్టం లేదు. ఈ సౌండ్స్ ఇవన్నీ వాళ్ళు కూడా ఏదో చేయాలి. అస్తమాన ఫీడింగ్ చైర్లోంచి దిగిపోయి కిందకి మొత్తం ఆ స్క్రూస్ అన్నీ లాగేయడం, ఏది మిస్ అయినా కష్టము, ఎతకడం కష్టమే, అట్ ద సేమ్ టైం పోయినా ఇబ్బందే. లాస్ట్ టైం వాళ్ళని ఒక 2 స్క్రూలు కనపడకుండా పోయి ఇంకా కవర్స్ అన్నీ లాగడం, సోఫా మీదకి ఎక్కడం, అసలు ఆల్మోస్ట్ వీ టుక్ 2 hours అనమాట దానికి పెట్టడానికి. ఇదిగోండి మేము పెట్టే టైంలో ఇలాంటివి తీసుకొని ఇద్దరు ఒకదానికోసమే కొట్టుకుంటూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ పక్కన మా హస్బెండ్కి హెల్ప్ చేస్తూ చాలా తొందరగా ఏ పని 2 hours పట్టింది చేయడానికి. గుడ్ తిప్పాలి ఇంకా. మేమైతే సోఫా కమ్ బడ్లా తీసుకున్నాం అనమాట. దానికి మాకు స్టోరేజ్ వచ్చింది. సో అక్కడ రాశారు 8 kgs వరకు హోల్డ్ చేస్తుంది అని చెప్పి. అఫ్కోర్స్ పెద్దగా పెట్టడానికి ఏమి ఉండవు, బట్ సోఫా కమ్ బెడ్ ఏంటంటే ఎవరైనా వచ్చినా పడుకోవడానికి అండ్ హ్యాపీగా టీవీ చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ మా హాల్లో షేప్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దానివల్ల చాలా సోఫాస్ రిజెక్ట్ చేసేసాము. ఎందుకంటే మా బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేసుకొని ఇలా ఉండాలి. వింటర్స్లో ఓపెన్ చేయలేకపోయినా సమ్మర్స్లో ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. సో అది కవర్ అవ్వకుండా మాకున్న ఆప్షన్స్లో ఆ షేప్లో చాలా టైం పట్టిందనమాట తీసుకోవడానికి. సో ఫైనల్లీ సోఫా అయితే సెట్ చేసేసాం. చూసారు కదా హాల్లో ఆ డోర్కి ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. డోర్ సోఫాని కొంచెం రాసుకుంటూ బయటకు వస్తుంది. ఆ సైజ్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. అంతకుముందున్న ఓనర్స్ అయితే ఈ సైడ్ వచ్చేలాగా వేసుకున్నారనమాట సోఫా. బట్ టీవీ చూడడానికి కంఫర్టబుల్గా ఉండదు, ఓకేలే కొంచెం చిన్నదైనా అటే తీసుకుందాం అన్నట్టు ఇంకా సోఫా కమ్ బెడ్ లాగా తీసుకున్నాము. సో మంచిగా మూవీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఆ రోజు ఏదో ఒక మూవీ చూడాలి, ఎప్పుడు నైట్ అవుతుందా అన్నట్టు అది బిగించినంతసేపు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. ఏదో ఒక మంచి మూవీ చూద్దాము ఈరోజు కంఫర్టబుల్ కానీ. అండ్ సీటింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన బాడీ మీద చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ప్రాపర్గా కూర్చోకపోతే కనుక మనకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మాకు అంతకుముందున్న కౌచ్ ఏంటంటే ఫ్లాట్గా దూరంగా ఉంటుంది, కాలు పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేది కాదు. అండ్ సోఫా అంతా సెట్ చేసేసాక ఈ కింద మాకు ఏదైతే వచ్చినాయో అవన్నీ ఎలా అంటే అలా పడేయలేము. సో అంతా పేపర్ బిన్లో ప్లాస్టిక్లో ఇలా చిన్నగా చింపి డస్ట్బిన్లో సెట్ అయ్యేలాగా వేయాలన్నమాట. ఇక్కడ ఏదన్నా తెచ్చుకుంటే పెద్ద టఫెస్ట్ టాస్క్ అదే. అండ్ ఇక్కడ పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు అదంతా చింపడానికి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి తొందరగా చిరిగిపోయాయి. ఇండియా నుంచి పార్సిల్స్ బాక్సెస్ తెచ్చుకుంటాం కదా, దాని మీద ప్లాస్టర్స్ అన్నీ పీకి సపరేట్ చేసి, ఓ మై గాడ్ చాలా పెద్ద పని, చాలా కష్టంగా అనిపిస్తుంది.
బాగుందా ఇప్పుడు? నా పొజిషన్ కరెక్ట్ గా ఇప్పుడు బాగుంది. అంటే ఇది వరకు ఆ చివరికి కూర్చునే వాళ్ళం కదా, అది ఉండేది కాదు కదా బ్యాక్ సైడ్. ఇప్పుడు బాగుంది, రిలాక్స్ గా చూడొచ్చు. ఓపెన్ చేయి. ఇది ఎలా ఓపెన్ అవుతుందంటే ఫస్ట్ అది అందరికీ తెలుసులే ఎలా ఓపెన్ అవుద్దు. నీకు ఆ ఫీల్ ఎలా ఉంది అని. అంటే ఇది వేయాలి అంటే జరపాలి, సోఫాని ముందు జరపాలా? అది ఇలా ఫోల్డ్ అవ్వాలి కదా, కొంచెం ముందు జరిపితే అప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు బెడ్ కమ్ పడుకొని చూడొచ్చు, బెడ్ కమ్ సోఫా లాగా. స్టోరేజ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. స్టోరేజ్ బుజ్జి అది డెమోది ఇక్కడ పెట్టాయి కవర్, మళ్ళీ తీసినప్పుడు ఇబ్బంది ఉంది. ఇది ఇలా రావాలంటే మనం ముందు జరుపుకోవాలి, ముందు జరపాలి, కొంచెం అది ఫోల్డ్ అవడానికి కావాలి. ఓకే, ఎత్తి జరపాలి. ఎస్, ఫైనల్లీ ఈరోజు నీ మొహం చాలా చాలా గ్లోగా గ్లో అయిపోతుంది. టీవీ చూడడం కంఫర్ట్ పొజిషన్లో లేకపోతే. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ బుజ్జి? సెప్టెంబర్ నుంచి లేదు కదా? సెప్టెంబర్ నుంచి లేదు, అదే సెప్టెంబర్ నుంచి లేదు. మిస్ అయిపోయాం సోఫా ఫీల్. 3 months తీసుకున్నాడు ఈ సోఫా చేయడానికి. అదేలే కలర్ కస్టమైజేషన్ కోసం, కానీ ఓకే కొంచెం లైట్ అయినా. ఈ ఫోన్లో రకరకాల కలర్స్ పడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో షేడ్ లాగా. సో అలా మా కొత్త సోఫా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను దక్షిత్కి కొన్ని వర్క్షీట్స్ అవి చేపిస్తున్నానండి. సో ఎవరికైనా యూస్ అవుతాయి అన్నట్టు షేర్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని. ఇక్కడ ఎక్కడుంది కవ్వు? డ్రా చేయి ఇప్పుడు. సూపర్. ఇది పిగ్ ఎక్కడుంది? వా సూపర్. ఇది ఇదేంటి చెప్పు? ఓకే, ఇది జిరాఫీ ఎక్కడుంది? సరిగ్గా డ్రా చేయి. వెరీ గుడ్ రిస్టిష్. ఇప్పుడు కలర్స్. ఓకే, ఇదే కలర్? వెయిట్, ఇది ఇక్కడ ఎక్కడుంది గ్రీన్ కలర్? మ్యాచ్ చేయి. దాట్స్ గుడ్. ఇది పింక్ ఎక్కడుంది? ఇక్కడ కిండర్ గార్డెన్స్ అంటే ఇండియాలో లాగా ఉండదండి. ఇండియాలో మనం 1 year బేబీని 2 years బేబీని మనం ప్లే స్కూల్కి అలా పంపిస్తాం కదా, అక్కడ మనకి ఏబిసిడీలు, నెంబర్స్, రైటింగ్ ప్రాక్టీస్లు ఇలాంటివన్నీ చేస్తారు. బట్ ఇక్కడ కిండర్ గార్డెన్స్లో అలా ఉండదు. దే గివ్ మోర్, అంటే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారనమాట. ఆడుకునేలోనే యాక్టివిటీస్ ఉంటాయి అంతే తప్ప మళ్ళీ బుక్స్ మీద కూర్చోపెట్టి రాయించడం, ఆల్ఫాబెట్స్ నేర్పించడం ఇలాంటివి ఏమీ చేయరు. సో అవన్నీ మనం ఇంటి దగ్గర చేయించుకోవాలి. నాకు తెలిసినంత వరకు, అక్కడ నేను చూసినంత వరకు జస్ట్ వాళ్ళు పెయింటింగ్ అండ్ టాయ్స్తో యాక్టివిటీస్ ఇవే చేస్తారు. సో ఇంకా అదంతా మనం నేర్పించుకోవాలి కాబట్టి ఇంక నేను ఇలాంటివి ప్రింట్ తీసుకుంటా. సో ఈ షీట్స్ వచ్చేసి మనకి పింట్రెస్ట్ యాప్ ఉంటుంది కదా, సో పింట్రెస్ట్ యాప్లో మనం కిడ్స్ వర్క్ షీట్స్ అని కొడితే చాలా వస్తాయి అన్నమాట, డిఫరెంట్వి. మీ కిడ్ ఏజ్ బట్టి తను ఎలాంటివి అయితే చేయగలడు అలాంటివి చూస్ చేసుకొని తీసుకోండి. సో కలర్ ప్రింట్అవుట్ అయితే కొన్ని యాక్టివిటీస్కి బాగుంటుంది అని చెప్పి కొన్ని కలర్ ప్రింట్అవుట్స్ తీశాను. సో ఇలాంటివి యాక్టివిటీస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ మనకి పిల్లలకి మనమే అన్నీ నేర్పించుకుంటూ ఉండాలి. నేను వాడికి 2 years కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు యానిమల్స్, నెంబర్స్ ఇవన్నీ బాగా నేర్చుకున్నాడు. ఇప్పటికీ 1 to 50 members అలా చెప్తాడు. అండ్ జర్మన్లో 1 to 10 చెప్తాడు. సో అవన్నీ వచ్చాయి. బట్ ఇప్పుడు అసలైంది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ అనమాట. అన్నీ రాయడం రావాలి, చెప్పడం కాకుండా. సో అలా అందుకని వాడికి కొంచెం పెన్సిల్, పేపర్ ఇదంతా అలవాటు అవ్వాలని చెప్పి కొంచెం ఎగ్జైటింగ్గా ఉండాలని ఇలాంటి పేపర్స్, ప్రింట్అవుట్స్ తెప్పిస్తున్నాను మా హస్బెండ్తో. సో అలా కొంచెం పెన్సిల్ పట్టుకోవడం, ఇలా పేపరు, పెన్ కనెక్షన్ వాడికి తెలిస్తే స్లోగా నేర్పించవచ్చు అన్నట్టు ఇంకా అనుకున్నాను అనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తే పింట్రెస్ట్ యాప్లో కిడ్స్ వర్క్ షీట్స్ అని కొడితే మీకు బోల్డ్ అని వస్తాయి, మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. సో నేనైతే అలాగే తెప్పించాను, చూసారు కదా చాలా బాగున్నాయి. అండ్ ఇలా పిల్లలకి ఏదైనా నేర్పేటప్పుడు ఆషికి, దక్షిత్కి
ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అషిని ఏదో ఒకటి ఫుడ్ ఇచ్చో ఏదో ఒకటి చూపించో మేనేజ్ చేస్తాను, బట్ ఎక్కువ టైం చేయలేను. అలా కొన్ని చేశాడు, ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా చేసేసాడు రక్షిత్ అయితే. ఇవి కౌంట్ చేయి. 1 2 3 4 5 ఇక్కడ 6 ఏది రౌండ్ చేయి. ఉంటా అషిమా, అషి వెయిట్ చేయి, అషి రౌండ్ చేయి. గుడ్. ఇవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 అషి వెయిట్ 7 8 9 కాదు, మళ్ళీ కౌంట్ చేయి, రాంగ్ అయింది. ఇది తీసుకో. చూసారు కదా, మీరు చూసిన ఒక 10 మినిట్స్లో వాడి షీట్స్ అన్ని కంప్లీట్ చేసేలోపు మాకు ఇలా ఉంటుంది అనమాట. ఏది నేర్పించడానికి అవ్వదు, ఇద్దరు కలిసి. సో అలా బట్ తప్పదు కాబట్టి ఇంకా నేర్పిస్తూ ఉన్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బిట్ ఎందుకు యాడ్ చేశానంటే, నేను ఇన్స్టాగ్రామ్లో మూవీస్ చూసినప్పుడు షేర్ చేస్తాను కదా, సో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఆ కింద లైటింగ్ని ఎలా సెట్ చేశారు, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. అది మేము ఇండియా నుంచి వచ్చేలోపు మా హస్బెండ్ సెట్ చేశారనమాట. ఇక్కడ జర్మనీలోనే కొన్నారు. కొని ఆ కింద ఆ కబోర్డ్ కింద దానికి అటాచ్ చేసి అండ్ పక్కన స్పీకర్స్ వెనకాల సో లైటింగ్ వచ్చేలా. నాకు బేసిక్గా అలా ఇష్టము. అంతకుముందు ఒకటి టీవీ బ్యాక్ సైడ్ పెట్టేలాగా ట్రై చేసాం, కానీ అది వర్కౌట్ అవ్వలే, ఊడిపోయిందనమాట. సో ఇదేంటంటే మనకి కంట్రోల్ ఉంటుంది, మన మొబైల్లోనే మనకు నచ్చిన కలర్ అకార్డింగ్ టు మూవీ బట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ ద్వారా. సో చాలామంది అడిగారు, అందుకని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మీన్ వెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. అండ్ ఎస్, మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకే వస్తాను. సో బాయ్ బాయ్, టేక్ కేర్.